ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఏకలవ్యుడి చిత్రపటానికి కవిత నివాళులర్పించారు. ఏకలవ్యుడి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టారని, ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది అన్నారు. పలు సందర్భాల్లో తాను శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తినట్లుగా చెప్పారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేకపోవడం దారుణమన్నారు. 50,000 ఎరుకల కుటుంబాలకు 60 కోట్ల వరకు లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని మరింత మెరుగుపరిచి ప్రభుత్వం యథావిధిగా అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఎరుకల సామాజిక వర్గ రాజకీయ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కవిత కోరారు. జయంతి కూడా ఇవాళ మన ఎరుకల సమాజ సోదరులందరితో కూడా కలిపి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన ట్యాంక్ బండ్ మీద మరి కొమరం భీం విగ్రహం దగ్గరనే ఎప్పుడు ఏకలవ్యుని పటాన్ని పెట్టుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మరి ఫ్యూచర్ లో ఏకలవ్యుడి విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మనందరం కూడా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ. మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువుని నమ్మినా సరే